అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐఎఫ్టియు 33వ వార్షికోత్సవ మహాసభ పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కుంచె అంజిబాబు అధ్యక్షతన సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ, మోడీ అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం కార్పొరేటర్ల మెప్పు పొందడానికి 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచిందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికుల చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి ఎన్నికైన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని, ఈ ప్రాంతంలో మత్స్యకారులు మత్స్య సంపదకు కొన్ని రకాల కంపెనీల వల్ల నష్టం కలుగుతుందని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులను పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ప్రతి గ్రామంలోనూ ఏరులై పారుతోందని, దీని ద్వారా పేద ప్రజల ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కార్మిక సంఘం సమైక్య అధ్యక్షుడు కరీం బాషా, తెలంగాణ ప్రధాన కార్యదర్శి గొల్ల అంజయ్య, కడితి సతీష్, డొక్కులూరి సంగీతం, డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందుకోండి మా విప్లవ జోహారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయవాదిగా, ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని నేను గతంలో 2-3 వేదికలు షేర్ చేసుకున్న సందర్భంలో తమ్ముడు అని సంబోధించాను. ఈరోజు వారే ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు. వారికి ఇక్కడ ఒక ప్రజా ఉద్యమకారిణిగా, ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారిణిగా, ఒక అక్కగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీ సంఘం, ట్రేడ్ యూనియన్, మహిళా సంఘం, అరుణోదయ సంఘం తదితర సంఘాల నాయకులు అందరము కలిసి వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ తీర ప్రాంతానికి ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ జీవనోపాధి మొత్తంగా చేపలు, రొయ్యలు, అంతేకాకుండా పీతలు, వీటి మీద వాళ్ళ జీవనోపాధి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని కాపాడుకోవాలి అని అంటే వీళ్ళంతా కూడా, ఈ మత్స్యకారులందరూ కూడా వాటి నుంచి సమాజానికి అందించాలి అంటే ఒక బలవత్తరకరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు సమాజానికి అందించాలనుకున్నా ఇక్కడ ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలని ఆ నీళ్లలో కలవకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇవాళ దివీస్ కంపెనీ కానీ ఇంకా తదితర ఫార్మా కంపెనీల ద్వారా వ్యర్థ పదార్థాలు విపరీతంగా ఆ నీళ్లలో కలుషితమైపోయి చేపలు, రొయ్యలు, పీతలు కూడా చనిపోతున్నటువంటి సందర్భం ఉన్నది. అంతేకాకుండా అవి ఒకవేళ బతికి ఉన్నటువంటి చేపల్ని తిన్నా కూడా ఆ నీళ్లు తాగినటువంటి ఆ చేపలతోటి రోగాల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటిది వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. 130 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పని గంటల విధానం, ఆ విధానం మళ్ళీ 10 గంటలకు పెంపొందించి ఇప్పుడు ఇవాళ కార్మిక లోకానికి ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, గత ప్రభుత్వంలో మద్యం దోపిడీతోటి కుటుంబాలే కూడా విచ్ఛిన్నమైపోయి మహిళలకు భద్రత లేనటువంటి సందర్భం మనం చూసాం. అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం.
మహిళలపైన అత్యాచారాలు, గృహహింస పెరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. అందుకనే ఈ మద్యం ఒకటే కాదు, గంజాయి తదితర మద్యానికి సంబంధించినటువంటి మత్తుకు సంబంధించినటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిషేధించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకనే ఇవాళ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి తదితర అంశాలు ఏవేవైతే ఉన్నాయో, ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి డిమాండ్స్ ఏవేవైతే ఉన్నాయో, సమాన పనికి సమాన వేతనం కానీ, ఇవాళ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కార్మిక లోకానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ అంశాలన్నిటిపైన కూడా వారికి మేమంతా కూడా విజ్ఞప్తి చేయడానికే ఇక్కడ ఏఐఎఫ్టియు జిల్లా సదస్సుని ఇక్కడ ఒకటి జరపడానికి నిశ్చయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసం పవన్ కళ్యాణ్ గారికి ఈ అంశాలు మేమందరం కూడా వారి దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారం కోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దీనికి సంబంధించినటువంటి విషయంలో మీరు తప్పనిసరిగా ఆలోచిస్తారని, స్పందించి తగు చర్యలు తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి పూనుకుంటారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈవేళ ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త మీటర్ సిస్టమ్ పెడుతున్నాయండి, కరెంట్ సిస్టమ్. ఈ సెల్లకి ఎలాగైతే వేసుకుంటున్నామో దానికి అదే సిస్టమ్. పేలిపోతున్నాయండి కరెంటు బిల్లు. ఇప్పుడున్న కరెంటు బిల్లు కట్టలేకే సతమతం అయిపోతున్నారు పల్లెటూళ్ళలో. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. కానీ అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో కొత్త సిస్టమ్ ఈ అదానీ అంబానీ లాంటి వాళ్ళు పరిరక్షణలోనే జరుగుతుంది. అందుకే దాన్ని ఎంతనో ఉపసంహరించుకోవాలి. అలాగే ప్రధానంగా ఏదైతే ఈవేళ ఈ రాష్ట్రంలో కొన్ని వైఎస్ఆర్ పార్టీ సరిగా చేయలేదని అధికారం కోల్పోయారు. మరి వీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ బెల్టర్ షాపులు, సీఎం గారు బెల్టర్ షాపులు వద్దంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లైవ్ మారుతుంది బ్యాందీ. ప్రతి ఊరికి ఒక బ్యాందీ షాపు, ప్రతి ఊరికి ఒక బెల్టర్ షాప్. ఏం చేస్తుంది ప్రభుత్వం? అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఏపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండగడతాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రజలు నీకు ఆ పథకం, నీకు ఈ పథకం, నీకు ఆ పథకం అన్న పథకాలు ఏవి కూడా అమలు కావటం లేదు. అమలు చేయడంలో ప్రభుత్వం సంవత్సరం కల్లా ఫెయిల్ అయింది. అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల కొరకు ఖచ్చితంగా ఎలుగెత్తి సాడతాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా అదానీ లాంటి కంపెనీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీలన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కంపెనీ ఎత్తేద్దామని చూస్తూ ఉన్నారు.